ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నా వందనాలు. అండ్ సంఘ పాత్ర గారికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకున్నాము. అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాము. ఒక వచనం చదువుకున్నామండి. 52వ కీర్తనలు 6వ అధ్యాయం. యా 51వ కీర్తన 6వ అధ్యాయం. చాలండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నాయన, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నేనైతే ఇక్కడ నుంచోడానికి యోగ్యుడు కాకపోయినా తండ్రి, నీ కృపచేతనాన్ని ఇక్కడ నిలబెట్టినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. నా నోటిని నీ బూరగానైనా వాడుకొనైనా తండ్రి, చెప్పు వాక్యమునైనా తండ్రి మా క్రియలలో ఉంచుకోలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ దావీదు ఈ కీర్తన 51వ కీర్తన 6వ అధ్యాయం ఇది ఎందుకు రాశాడంటే, తను చేసిన పాపం నుండి తప్పించుకునడానికి దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఈ కీర్తన రాశాడు. దాంట్లో 6వ అధ్యాయంలో సత్యమును కోరుచున్నాడు. ఏం కోరుచున్నాడు? ఎవరు కోరుచున్నారు అంటే, దేవునికి కోరికలు ఉన్నాయా? మామూలుగా మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, నాకు ఈ మంచి జాబ్ ఈ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, లేకపోతే నాకు ఈ భవనం ఇయ్యి, లేకపోతే ఈ కారు, ఎక్స్ట్రా లోకంలో ఏమైతే ఉన్నాయో అన్నీ కావాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అవి మన కోరికలై ఉన్నాయి. కానీ దేవుడు కూడా మన పట్ల ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని ఈరోజు మనం తెలుసుకున్నాం. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మనం దేవుని చిత్తంలో ఏమి అయ్యున్నాము అనేది మనం తెలుసుకున్నాము. సత్యం కోరుచున్నవాడు అంటే మనలో సత్యం లేదని దేవుడు సత్యాన్ని మనలో పుట్టించువాడై ఉన్నాడు. దానికోసం మనం ఇది రాసిన దావీదు కీర్తన, దావీదు రాశాడు కాబట్టి దావీదు పాపం నుంచి జయించడానికి దేవుణ్ణి పొగుడుతా ఈ కీర్తన రాశాడు. తప్పించుకొని పాపంలో నుంచి తప్పించుకొని పైకి లేవనెత్తి వాడని ఈ కీర్తన రాసి ఉన్నాడు. ఒక యవనస్తుడు ఇట్లా ప్రార్థన చేశాడంట. లేకపోతే ఒక యవనస్తుడు ఇట్లా రోడ్డు మీద వెళ్తా ఇట్లా ఏమని అనుకున్నాడంటే, నార్మల్ టీకి వెళ్ళాడు. టీకి వెళ్తే అక్కడ టీ షాప్ దగ్గరికి వెళ్ళగానే మంచి వాహనం వచ్చింది. మంచి వాహనం వచ్చి నుంచుని దానిలో నుంచి ఒక యవనస్తుడు, అతను కూడా యవనస్తుడే, దిగి చుట్టూ ఆ కారులో నుంచి 2-3 అమ్మాయిలు దిగి మంచిగా అక్కడ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. అయితే యవనస్తుడు మనసులో కోరిక ఇలా కలిగింది. ఏమని? చూడు ఎంత రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాడో, నాకు ఈ లైఫ్ ఉంది, దేనికి పనికిరాని లైఫ్ అని దేవునికి మొరబెట్టుకున్నాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, మన చర్చిలో ఉన్న మనలాంటి వాళ్ళే, అంటే సంఘానికి వచ్చే యవనస్తుడే. ఏమని మొరబెట్టుకున్నాడు? దేవా, నాకు మంచి వాహనం ఇయ్యి, దీన్ని బట్టి నేను స్తుతిస్తాను, నాకు మంచి బ్యాగ్ నిండా డబ్బులు ఉండేటట్టు చూడు, నేను దాన్ని బట్టి నేను స్తుతిస్తాను, నేను హెచ్చిస్తాను. నా చుట్టుపక్కల ఉన్న యవనస్తుడు కాబట్టి లోకానుసారంగా అడిగేశాడు. ఏమని? నా చుట్టుపక్కల ఎక్కువ మంది అమ్మాయిలు ఉండేటట్టు చూడు అని అడిగాడు. దేవుడు అతను మొర విన్నాడో లేదో కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక జాబ్ వచ్చింది. ఏ జాబ్ వచ్చిందంటే బస్ కండక్టర్ జాబ్ వచ్చింది. ఇది నేను కూడా విన్నదే, నీకు చెప్తున్నది. అప్పుడు అడుగుతున్నాడు, దేవా, నేను కోరుకున్నది ఏదో, నువ్వు ఇచ్చింది ఏంది నాకు? నేను కోరుకున్నది ఏంది? గొప్పే కోరుకున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఇలా చిన్న ఇచ్చావు. ఏంటంటే దేవుడు తనతో ఏం మాట్లాడాడంటే, నువ్వు కోరుకున్నది ఏంటి? పెద్ద వాహనం. ఆ వాహనం ఏంటి? పెద్ద ఆర్టీసీ బస్సు. డబ్బు సంచి కోరుకున్నావు. నిత్యం ఆర్టీసీ కండక్టర్ దగ్గర మంచిగా డబ్బులు గలగలగా అంటూ ఉంటాయి. అతని చేతిలో నిత్యం పైసలు పొద్దున్న సాయం దాకా మారుతూనే ఉంటాయి. అండ్ చుట్టూ అమ్మాయిలు ఎవరుకున్నావు, నీకు కావాల్సినంత మంది అమ్మాయిలు ఉన్నారు అని కోరుకుంటే
నువ్వు అడిగిందే నేను ఇచ్చాను. అంటే దేవుణ్ణి మనం ఏం అడగాలో, లేకపోతే దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నామో, వ్యర్థమైన వాటిని అడుగుతున్నామో ముందు మనం గ్రహించుకోవాలి. అంతేగాని ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి పొద్దున్నే లేచి మనం ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం అయిపోగానే, ఇప్పుడు లెంట్ డేస్ కాబట్టి 40 days చర్చికి వెళ్తే దేవుడు నేను అనుకున్నది ఇచ్చేస్తాడు, నేను కోరుకున్నా నా చేతిలో వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, నీ హృదయం మారకపోతే దేనికి ప్రయోజనం ఉండదు. అతను కోరుకున్నాయని వ్యర్థమైన వాటి ఆత్మానుసారంగా కోరుకుంటే, లేకపోతే దేవుని చిత్తానుసారంగా కోరుకుంటే అతనికి లభిస్తాయి. మనకి చాలా మందికి ఈవెన్ నాకు కూడా ప్రార్థన చేయడం అంతగా అంటే వర్ణించలేను. నా స్థితిలో ఉన్న బట్టి నేను ప్రార్థన చేసుకుంటాను. కానీ చాలామంది ప్రార్థనని మైక్ ఇవ్వగానే ఏదేదో ఇంకా అసలు ఇచ్చిన మనకు వచ్చిన టాపిక్ మనం ఉంచిన ప్రదేశాన్ని మర్చిపోయి బర్త్డే దగ్గర అయితే చావు ప్రార్థన, చావు దగ్గర బర్త్డే ప్రార్థనలు, అంటే మైక్ దొరికితే చాలు, లేకపోతే టైం వస్తే చాలు, ఇంకా అతని గొప్పతనం గురించి మాట్లాడుకుని అతను గొప్పగా చేయడానికే ప్రయత్నిస్తాడు తప్ప దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోక, అక్కడ ఉన్న సమయాన్ని బట్టి ప్రార్థన చేయక చాలామంది యవనస్తులు ఇట్లానే దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతున్నారు. అంటే ఫస్ట్ మనకి ఏదైనా ఇన్స్టాంట్గా వచ్చేసేయాలి. ఇప్పుడు మనకు ఆకలి అవుతుందండి, జెప్టోనోలా జొమాటోలోనో ఆర్డర్ పెట్టేసి వెంటనే చిటికేయంగానే మన చేతులు వచ్చేస్తాయి. ఏమి ఆన్లైన్ పే చేస్తే మనకి తినేస్తాం, వెంటనే అయిపోయేది. అట్లాగే దేవుని సన్నిధిలో కూడా మనకి ఇన్స్టాంట్గా మెరికల్స్ జరగాలి. ఏ మెరికల్స్ జరగాలంటే, ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, ఆ బాధ నుంచి దేవుడు తొలగించగానే దేవునికి స్తోత్రం, వందనాలు. కావాలంటే దేవుడికి టాలెంట్, దీంట్లో 3 T's బాగా ఉపయోగపడతాయి. ఒకటి టైం, ఒకటి టాలెంట్, ఒకటి టైత్. దేవుడు కోరుకునేది లోకానుసారంగా ఇది కాదు. టైం అంటే దేవుడికి నువ్వు ఎంత సమయం ఇచ్చావు అనేది. ఇంకోటి టైత్ అంటే 10వ వందిస్తాం కదా, దశమ భాగం అంటే దేవుడు కోరుకుని లోకానుసార మనీ కాదు. ఎందుకంటే మన దేవుడు ధనవంతుడు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనం దేవునికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో, మినిమం 24 గంటల్లో 10వ వంతు అంటే ఎంత అండి? 2 గంటలు 40 నిమిషాలు. మనం 2 నిమిషాలు 40 సెకండ్ కూడా చేయం ప్రార్థన. ఆమెను అంటాం. అసలు ప్రార్థన చేసినగానే మనకి ఒక మినిమం 30 seconds to 1 minute అయినా మన కళ్ళు మూసుకొని ఉండాలి. అది ఎవరు చేసినా మనం వాళ్ళతో పాటు ఆమెనన్నా, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడడానికి అక్కడ ఛాన్స్ ఉంది. మనం ప్రార్థన ఆమెను ఎందుకు అంటామంటే అందరితో పాటు ఏకీభవిస్తూ ఆ ప్రార్థనలో ఉంటాం కాబట్టి అలా జరుగును కాక అని ఆమెను అంటాం. అంతేకాకుండా నీకు నీకు ఏది కావాలంటే అది అడిగేసి దేవుడు ఇవ్వంగానే ఇన్స్టాంట్గా అది వచ్చేది కానీ ఆమెనని చెప్పి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్లో వచ్చి దేవా ఇది నాకు అవ్వట్లేదు అని మళ్ళీ వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పొందుకొని ఇంకా ఈ జీవితకాలం మొత్తం అదేమంటే చాలామంది అడుగుతారు ఈ లైఫ్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు చర్చికి వెళ్తావు, రోజు చర్చి ఇష్టపడుతుందా నీకు? అంతేగాని ఏజ్ అంతా 25 కదా, నీకు 70 years ఉంది, ఇంకా 50 years టైం ఉంది, లాస్ట్ 3 yearsలో నమ్ముకోవచ్చు అని చెప్పిన వారు నాకు చాలామంది ఉన్నారు. క్రైస్తవ బిడ్డలేదు మళ్ళీ వారిలో కూడా. అంటే అన్యస్తులు చెప్తున్నాం వేరు, క్రైస్తవ బిడ్డలు చెప్పడం వేరు. ఎందుకు రోజు వెళ్ళటం? జస్ట్ రూమ్లో చేసుకొని వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో, దేవుడు దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడంటే దేవుడు ఇక్కడ ఏం కోరుకున్నాడు? అంతరంగంలో సత్యం కోరుచున్నాడు. సత్యం కోరుచున్నాడు అంటే మన అంతరంగంలో సత్యం లేదనే కదా దాన్ని మనం ఈరోజు పాఠంగా తీసుకుంటున్నాం. అంటే దేవుడు నీ నుండి కోరుచున్నది ఏంటి? దీంట్లో దేవుడు మన నుండి కోరుతున్నది సత్యం. దాంట్లో ఇంకొద్ది డీటెయిల్కి వెళ్దామండి మనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు 3వ అధ్యాయం 9వ అధ్యాయం. ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలన నిశ్చయింపక అందరూ మానమనస్సు పొందవలనని కోరుచు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు.
ఇక్కడ పేతురు దేని గురించి రాస్తున్నాడు అంటే సెకండ్ కమింగ్ గురించి రాస్తున్నాడు. అంటే అతను ఇట్లా వివరించాడు. అంటే అదే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే, ఇంకా 70 years ఉంది కదా, ఇప్పుడే ఎందుకు, దేవుడు ఇప్పుడల్లా రాడు, నీ పిల్ల తర్వాత వస్తాడు, ఎందుకు నువ్వు ఇట్లానే ఉన్నావంటే, దేవుడు మన నుండి కోరుకునేది సత్యం, తర్వాత మారు మనసు కలిగిన జీవితం దేవునికి చాలా ఇష్టం అంట. మారు మనసు కలిగిన జీవితం అంటే ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు? మారు మనసు కలిగిన జీవితం అంటే అపోస్తులను తీసుకుందాం. అపోస్తులైన పౌలు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అనుకొని దేవుని శిష్యులను కానీ దేవుని వాక్యం వింటున్న వారిని కానీ చాలా బాధపరిచి అదే దేవునికి ఇష్టంగానే ఎంచుకున్నాడు. కానీ దేవుడు అది తప్పు, ఇది నువ్వు వెళ్తున్న మార్గం తప్పని దేవుడు అపోస్తులతో మాట్లాడి ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను బాధపడుతున్నావు అని దేవుడు పౌలుతో మాట్లాడి తన్ని ఆ సరైన మార్గంలో పెట్టాడు. అప్పుడు దాకా అతనుకున్న మనసు ఏంటి? మారు మనసు కలిగిన జీవితం కాదు కదా, అది మాయ మనసు కలిగిన జీవితం. నార్మల్గా మారు మనసు మాయ మనసు పక్కన పెట్టుకుంటే ఈ లోకంలో మనం క్రైస్తవ బిడ్డలుగా మనం జీవించినప్పుడు మారు మనసు కలిగిన జీవితం ఉంటే దేవుడికి అది ప్రీతికరంగా ఉంటుంది. అంతేగాని మాయ మనసు కలిగిన జీవితం మనం కలిగి ఉంటే దేవునికి అంత ఇష్టంగా ఉండదు. ఎట్లా అంటే ఒక సంఘంలో మామూలుగా ఒక ఆమెను తీసుకుందాం, ఆమె రోజు చర్చికి వస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చెప్తుంది, లేకపోతే దేవుని సన్నిధిలో టైం టు టైం ఉంటుంది. అయితే ఇట్లా ఒకరోజు ఆమె భర్త కూడా వచ్చినప్పుడు ఆమె చేస్తున్న ప్రార్థనలు ఆమె చూసి ఆశ్చర్యపోయి ఆ సంఘ బాధ్యత దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఆవిడ చేస్తున్న అది నిజ ఆరాధన కాదు, ఈ ఆరాధన నిజ ఆరాధన కాదు, తను చర్చిలో బడికి ఇట్లా ఉంటుంది, బయటికి వెళ్తే నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటుంది, తగాదులు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ బ్రతుకుతూ ఉంటుంది, ఇది నిజమైన అంటే అతను అంటాడు, పాదిరి గారు అంటారు, నువ్వు మారు మనసు పొందలేదు, నీ భార్య రోజు చర్చికి వస్తుంది కాబట్టి ఆమె మీద నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే అతను ఒప్పుకుంటాడు, నేను మారలేదు కానీ నా భార్య కూడా మారలేదు కానీ మార్పు చెందినలాగా నటిస్తుంది, లేదా వేషధారణ వేసుకొని దేవుని సంఘానికి వస్తుంది. మనం కూడా ఇలా మన జీవితాల్లో మనకి ఈ వేషధారణ అనేది ఉంటే తొలగించుకుందాం. నేను రాసుకునే నాకు కనపడలేదు లైటింగ్ యథార్థముగా అని నేను దీంట్లో నెక్స్ట్ టాపిక్ తీసుకున్నాను. నిన్న బ్రదర్ సతీష్ చెప్పేశాడు యథార్థంగా, బట్ నేను దేవుడిని అడిగినప్పుడు నాకు చూపించిన వాక్యం మళ్ళీ అదే. నేను ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను కానీ దేవుడు మళ్ళీ అదే చూపించాడు. సరే ఈసారి వేరేగా చెప్దాంలే యథార్థత గురించి అని నేను మళ్ళీ రాసుకున్నాను జరిగింది. యోహాను సువార్త 4:23 చూసుకున్నామంటే, అయితే యథార్థముగా ఆలోచించువారు ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబడను. దీంట్లో మనం చూసినట్లయితే అట్టివారే అని రాస్తుంది. మనం దేవుడు నిజంగా ఆరాధించే వారం అయితే అట్టివారగానే ఉంటాం, లేకపోతే బట్టి వారగా మిగిలిపోతాం. దేవాదేవుడు ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకోవాలి అంటే మనం వేషధారణ వల్ల ఆరాధించకుండా ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకోవాలి. ఆయన యందు మనకి ఈ యథార్థతలో 3 మళ్ళీ దొరుకుతాయి. ఆ భక్తి మనం చేయాలంటే, యథార్థంగా భక్తి మనలో ఉండాలంటే మనలో ఇవి ఉన్నాయో లేదా పరిశీలించుకోవాలి. సత్యము నుండి యథార్థత వస్తుంది. యథార్థతలో ఉన్న
3 అంశాలను నేను తీసుకుంటున్నాను. కీర్తనలు 96:9 చదువుకుందామండి. తొంభై ఆరు తొమ్మిది. చాలండి. ఆయన సన్నిధిని వణుకుడు. పరిశుద్ధ అలంకారము అంటే దేవునికి ఇష్టమైన ఆరాధన చేసేవారిని, సంఘంలో కూర్చొని దేవుని యేసయ్య అని లేకపోతే ఇతర వాక్చాతుర్యాలతో మాట్లాడేవారిని దేవుడు ఇట్లా అడగట్లేదు. ఎవరైతే అల్పుడు లేకపోతే దేనికి పనికి నన్నే చూసుకోండి, నాకు అంత లోకానుసారంగా మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతాను, గంటల తరబడి ఏదైనా ఇంకా ఏ స్పీచ్ అని ఇచ్చేస్తా. కానీ దేవుని వాక్యం అంటే చాలా భయం. భయం ఉంటే సరిపోదు, అది మన క్రియల్లో ఉండాలి. పరిశుద్ధ అలంకారము అంటే దేవునికి ఇష్టమైన ఆరాధనగా అది ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ అలంకారం మనం ధరించుకున్నప్పుడు అది వేషధారణ వల్ల కాకుండా దేవునికి స్తుతి నైవేద్యం మనం అర్పించినప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి మనకు జవాబులు వస్తాయి. ఎలా అంటే ఒక ప్రార్థన చేసినప్పుడు మనం ఆ ప్రార్థనలో మనం మనకి ఇష్టమైనది అడగకుండా దేవునికి ఇష్టమైనది ఏదో కోరుకొని దేవుని చిత్తం ఏదో ఉందో అని మనం అడిగినప్పుడు అది మనం పొందుకుంటాం. అంతేగాని మనం తప్పులు చేస్తూనే దేవుని సన్నిధిలో మళ్ళీ వెనక్కి వస్తూనే ఇట్లానే కావాలి, మనం మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ రిపెంటెన్స్ అంటే ఒక్కసారి జరుగుతుంది రిపెంటెన్స్. అది మళ్ళీ 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 అంటే దేవుడు ఇచ్చాడు ఛాన్స్, కానీ దానికి కూడా ఒక పర్టికులర్ టైం ఎండ్ ఉంటుంది. ఆ ఎండ్ టైం దాకా మనకు ఆ రిపెంటెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఆ రిపెంటెన్స్ అనేది మనం మాటికి దేవుణ్ణి వెగిరించడానికి మనం చేసినట్లయితే అది మనకి పరిశుద్ధ అలంకారంగా ఉండదు. దెన్ యథార్థతలో మనం నెక్స్ట్ పాయింట్ చూస్తున్నాం, సెల్ఫ్ కంట్రోల్. ప్రకటన గ్రంథం 4:10. ప్రకటన గ్రంథం 4:10. జీవిస్తున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి ఏం వేశారండి? తమ కిరీటములు దేవుని సింహాసనం ఎదుట ఇలా పరిచారు. నార్మల్గా మనం ఒక అద్దం ముందు నుంచొని రెడీ అవుతున్నప్పుడు ఏమన్నా షర్ట్ బటన్ కిందకి మీదకి పెట్టుకుంటే మనం ఎంత అసహ్యంగా కనబడతాం. దేవుని ఎదుట మనం నుంచున్నప్పుడు మన పాపాలు దేవుని ఎదుట అద్దం వల్ల కనబడతాయి అంట. ఎందుకంటే మనం ఇంద్రియ నిగ్రహాలను మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే లోకరీతిగా మనం బ్రతకకుండా ఆధ్యాత్మిక ఆత్మను మనం పొందుకున్న వారం అయితే ఖచ్చితంగా వీటిని జయించగలిగే వారిని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మట్లాదివారం అప్పుడు గాడిద ఊరేగిస్తుంది కదా, గాడిద కూడా ఊరేగింపబడుతుంది దేవుడితో పాటు. అది అనుకుంటుందంట, ఓ నా కోసం వీళ్ళు ఇన్ని మట్టలు పరిచారు, అసలు కొత్త బట్టలు నా ముందు పరిచి నన్ను తీసుకొని వచ్చినాడు అని అనుకున్నప్పుడు అంతా మంచిగా జరిగింది. తర్వాత రోజు చూస్తే గాడి చుట్టూ ఎవరు ఉండవు, అది ఒక చివరి మూలన పడి ఉండేది. ఎందుకంటే దేవుడు ఉన్నంత వరకే మన ఘనత మహిమ ఏదైనా. దేవుని మన నుండి దేవుని తీసేస్తే మనం నథింగ్. మనం ఎప్పుడైనా సంథింగ్గా ఉండకూడదు, నథింగ్గా ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మనం దేవుడు ఉన్నత స్థాయిలో నుంచోబెడతాడు. అంతేగాని మనం ఆ గాడిద ఇట్లా అనుకుంది అంటే నేను గాడిదే బెటర్, ఒకరోజైనా దేవుడితో ఉంది. మనం ఒక్కరోజు కూడా దేవునితో ఉంటాం. ఒక్కరోజు కూడా దేవునితో ఉండకుండా ఆ మాయా అనే ప్రపంచంలో ఉండి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాము. మూడవదిగా తీసుకుంటే ఆత్మీయ సౌందర్యం. కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించు. చాలండి. అంటే
మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మీయ సౌందర్యం. నార్మల్గా లోకల్లో చూస్తున్నట్లయితే మనం చాలా సౌందర్యాలు చూస్తూ ఉంటాం. ఏం సౌందర్యం అంటే ఇష్టంగా మన కంటికి తినేది కనపడినా, మన బట్టలు కనపడినా, లేకపోతే ఒక షూస్ కనపడినా, లేకపోతే ఏదైనా దాన్నే మనం సౌందర్యం అనుకుంటా ఉంటాం. దేవుని దృష్టిలో ఆత్మీయ సౌందర్యం అంటే భౌతిక సౌందర్యం కాదండి, అది అంతరింద్రియం నిగ్రహించుకున్న సౌందర్యం బట్టితే. ఇదివరకు నేను ఒకటి అనుకునేవాడిని, ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం నార్మల్గా జనం కూర్చునేది ఆవరణం, దేవుని మందిర ఆవరణం అనుకుంటాం కదా. అట్లయితే చాలా మంది అతి పరిశుద్ధ స్థలంలోకి షూస్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్ని మనకు నచ్చని పనులు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. ఏమని కోపం వస్తుంది? ఏంటి ఈయన ఎంత పరిశుద్ధుడయ్యి ఇలా ఉండి ఎట్లా చేస్తున్నాడు? కానీ దేవుడు చనిపోయినాక తెర చినిగిపోయింది కదా. చినిగిపోతే అక్కడ ఇక్కడ ఒకటే కదా, నువ్వు అక్కడే చూస్తున్నావు, నువ్వు చూసుకోవా? మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు అక్కడున్న సేవకుడి కంటే 1000 రెట్లు మనలో చాలా లోపాలు ఉంటాయి. కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏంటంటే ఎదుటి వారిని ఏలు పెట్టి చూపిస్తున్నాం తప్ప 4 వేలు మన వైపు తిరిగి ఉన్నాయని మనం గ్రహించలేకపోతున్నాం. అలానే దేవుని వాక్యాన్ని మనం ఇష్టానుసారం ఎట్లా దేవుని వాక్యం ఎట్లా తీసుకుందాం అంటే, ఒక ఆమె ఎట్లనే కూటాలకు వెళ్ళిందంట. కూటాలకు వెళ్ళి ఆ పాదిరి అంటే చాలా ఇష్టం, బాగా చెప్తాడు వాక్యం అని వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు మారు మనసు గురించి వాక్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఓకే బాగా చెప్పాడు దేవుడు అని ఆ ఇంటికి వెళ్ళి అందరికి చెప్పింది, బాగా చెప్పాడని. అయితే ఈసారి వేరే చోట పెట్టాడు. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో పెట్టినట్టు అమీర్పేటలో పెట్టాడు మళ్ళీ. అయితే పక్కనే కదా అని ఆమె మళ్ళీ తీసుకొని వెళ్ళింది. ఎవరిని? ఆ ఇంటి పక్కన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఆ పాదిరి గారు ఏం చెప్పారు? మళ్ళీ మారు మనసు చెప్పాడు. అయితే సరేలే మళ్ళీ మారు మనసు అంటే ఆయన మళ్ళీ దాంట్లో ఇంకా ధ్యానం చేస్తున్నాడేమో పాదిరి గారు అనుకుంది. ఈసారి ఏం చేసి మియాపూర్లో పెట్టాడండి. మియాపూర్లో పెట్టి సేమ్ మళ్ళీ మారు మనసు గురించే తీసుకున్నాడు. మారు మనసు గురించి తీసుకున్నప్పుడు డైరెక్ట్గా కోపం వచ్చేస్తుంది. ఏంటి పాదిరి గారు ఎన్ని చోట్ల తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను, మీరు మాటికి మారు మనసు అంటున్నారు, ఎందుకు మీకు అది తప్ప ఇంకది రాదా బైబిల్లో అని అడిగినప్పుడు ఆ పాదిరి గారు ఆమెతో అంటారంట, అమ్మా దేవుడు లెక్కైతే మనం ఏమనుకుంటాం అంటే సింపుల్ ఇక్కడ నుంచి అక్కడ కూర్చొని ఇక్కడ పాదిరి గారు వాక్యం చెప్తుంటే ఈ వాక్యం మనకు తెలుసు ఆల్రెడీ, మనం స్కోరింగ్ వేస్తాం అన్నమాట. పాదిరి గారికి ఈరోజు 100 చెప్పలేదు, జస్ట్ ఒక 45% చెప్పాడు, నాకైతే అది విరగదీసేవాడిని 100% ఇచ్చేస్తాను నేను అక్కడ ఉంటే. అది ఎంతవరకు నిజమో నాకు అర్థం కావట్లేదు. కానీ అది లోకానుసారంగా మనం పాయింట్లు వేసుకుంటే ఎట్లా? ఆమెను అప్పుడు పిలిచే పాదిరి గారు, అమ్మ నువ్వు నీ మనసు మారలేదు కాబట్టి దేవుడు నాకు అదే మళ్ళీ చెప్పమని చెప్తున్నాడు. నేను సతీష్ బ్రదర్ యథార్థ గురించి చెప్పినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. కానీ బాగా చెప్పాడు, నాకన్నా బాగా చెప్పాడు. కాకపోతే నేను రాసుకున్న పాయింట్లు చెప్పలేదులే. కానీ ఆ పిల్లోడు ఆ బ్రదర్ వేరే చెప్పాడు, దేవుడు నాకు ఇచ్చే సమయం కూడా ఇది వచ్చిందిరా, నేను మళ్ళీ అదే తీసుకోవడం జరిగింది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని సంఘంలో ఉన్నప్పుడు పాదిరి గారిని విమర్శించడాలు, వాళ్ళ బట్టల గురించి లేకపోతే వాళ్ళ నడవడికల గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడతాం. అది ఎంతవరకు నిజమో మనకు అర్థం కావట్లేదు. దేవుని కోసం వాళ్ళు నిలబడే ఒక్క సెకండ్ కూడా మనం నుంచోలేము. వాళ్ళు నుంచున్నట్టు మనం ఒక్క సెకండ్ కూడా అక్కడ నుంచోలేము. ఒక పాట పాడితే ఒక సరిపోదు. రోజు నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే ఈ వారం బాగా పాడావు పాట అనగానే నెక్స్ట్ వారం అదే పాట లేకపోతే ఇంకో పాట కొత్త పాట 2 నేర్చుకొని వస్తాం. సమయం రాగానే వాడుకోవాలి. వాళ్ళు 24 గంటలు దేవుని సేవ చేస్తారంటారు. వాళ్ళకి భయం కాదు కానీ దేవుని వణుకుతూ ఉంటారంట. మనం చదువుకున్నాం కదా ఇందాక వాక్యంలో, దేవుని యందు వాళ్ళు వణుకుతూ ఆరాధిస్తారు. పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూషణులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవుని దృష్టిలో వారు మనకంటే భారం కలిగి ఉంటారు. పాస్టర్స్ అయినా, సేవకులైనా, బ్రదర్స్ అయినా, ఎవరైనా మనం విమర్శించడానికి పుట్టినప్పుడు అది విమర్శాత్మకంగానే ఉంటుంది. కానీ మనం వాక్యంలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ 3 పరిశుద్ధ అలంకరణ, సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఆత్మీయ. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏమంటారు? నోరు జాగ్రత్తగా ఉంచుకోమని. అంటే నోరైనా మనలో ఉన్న ప్రతి పార్ట్ మనం కంట్రోల్ చేసుకొని
దేవునికి ఇది విరుద్ధం అని తెలుసుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటాము. ఆత్మీయ సౌందర్యం కూడా అంటున్నానండి. మనం భౌతికంగా కాకుండా ఆత్మలో ఎదుగులాగా మనకి దేవుడు సహాయం చేస్తాడు. అండ్ ఇంకా నేను ఈ 3 రావాలంటే ఈ 3 మనలో ఉండాలి. అంటే యథార్థత నుంచి 3 తీసుకున్నాడు. ఏమేంటి? పరిశుద్ధ అలంకరణ, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మీయ సౌందర్యం. దీనికి ముందు ఒకటి చెప్పాడు, యథార్థత ముందు సత్యం అని. ఇవన్నీ మనలో ఉండాలంటే ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనం దేవుని యందు ఎడతెగక ప్రార్థన చేయాలి. నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మాట వింటాడో లేదో మనకు అర్థం కావట్లేదు అంటారా? డస్ గాడ్ ఆల్వేస్ హియర్ యువర్ ప్రేయర్స్? దేవుడు నిజంగా మన ప్రార్థన ఆలకిస్తాడా? నమ్మిన వారు ఉంటే ఆమేనండి, లేకపోతే హల్లెలూయా అనండి. దేవుడు నిజంగానే మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎట్టి ప్రార్థనలు ఆలకిస్తాడంటే దేవునికి ఇష్టానుసారంగా ఉన్న ప్రార్థన ఆలకిస్తాడు. లేదు అంటే అది మన జీవితాల్లో అది జరగకుండా కొన్ని ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది నాకు ఈరోజు. జస్ట్ కంపెనీ డీటెయిల్ చెప్పి నాకు ఇంటర్వ్యూ పెట్టిస్తానని చెప్తారు. ఇంటర్వ్యూ పెట్టిస్తానంటే మనకి ఏ క్వశ్చన్ వేస్తారు? ఫస్ట్ నుంచి తెలుగు అబౌట్ యువర్ సెల్ఫ్ నుంచి మొదలు పెట్టుకొని ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ అయిపోయినాక నెక్స్ట్ టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్, తర్వాత హెచ్ఆర్ రౌండ్, చాలా రౌండ్స్ ఉంటాయి. మనం ఇట్లానే వెంటనే దేవుని అడగగానే మనకి ఇచ్చేసేయాలి దేవుడు. అట్లా దేవుడి దగ్గర కుదరదు కదా. మనం అడిగినవన్నీ వెంటనే ఇచ్చేస్తే దేవుడు కుదరదు కదా. ఆ ప్రార్థనలో మనం గోజాడాలి దేవుని యందు. దేవుని యందు గోజాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా అది మనకి దయచేస్తాడు. అంతేకాకుండా ఆ ప్రార్థన అనేది మనకి మనం నిజంగానే మన మనసులో నుంచి సత్యంతో అడుగుతున్నామా? ఈ 3 చెప్పాం కదా, యథార్థతతో అడుగుతున్నామా? పరిశుద్ధాలంకారం కోసం అడుగుతున్నామా? ఆత్మీయ సౌందర్యం కోసం అడుగుతున్నామా? లేకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగిన శక్తిని ఇవ్వని దేవుని అడుగుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. చదివిన ప్రతి వాక్యం మనం గ్రహించుకొని మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడే, అంటే చదవాలి, వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినాలి. అంటే మనం చదువుకునేది లేకపోతే మనం చెప్పిందే మనకు వాక్యం అనిపిస్తే తప్పది. మనం దేవుని వాక్యం చదవాలి, వినాలి. ఎందుకంటే ఉపదేశం అనేది మనం చెప్తే ఒక రకం ఉంటుంది, ఇదే టాపిక్ పాదిరి గారు తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. నా స్థాయిలో నేను చెప్పగలిగినాను, పాదిరి గారి స్థాయిలో పాదిరి గారు చెప్తారు. అంతేగాని మనం ప్రతిదానికి మార్కులు వేసి వీళ్ళెంతబడికే ఈ స్థాయిలోనే చెప్పగలరు, ఈ స్థాయి నుంచి వెళ్ళరు అని మనం అనుకోకూడదు. ఇంకోటి వచ్చేసి మనం దాని నుంచి, అంటే ఆ వాక్యం అంటే వాక్యం నుంచి ఏమి మనం నేర్చుకుంటామనేది ఎట్లా చదవాలంటే ఈరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి ఆ క్యాలెండర్లో కనపడుతుంది కదా, ఈరోజు డేట్ని బట్టి ఆ వాక్యాన్ని చదివేసి ఆమెన్ అది మనకి బాగా ఇష్టమైన వాక్యం వచ్చింది. అంటే ఈరోజు మన క్రియను బట్టి, అంటే మనం చేస్తున్న పనిని బట్టి ఆ వాక్యం ఖచ్చితంగా వచ్చేసింది మనకి. వచ్చినప్పుడు దేవా ఆమె నువ్వు నాకు ఈ పని నెరవేరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెప్పి జంపు. అది ఆత్మీయంగా దేవుడు చెప్తున్నట్లయితే మనం దాన్ని గ్రహించలేము. వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన ఆత్మానుసారంగా గ్రహించినట్లయితేనే దాన్ని మనం మన జీవితంలో క్రియల రూపంగా నెరవేరుస్తాం. అంతేగాని అది మనం ఏదో వచ్చింది దానికంటే మనకి ఈరోజు పెళ్ళి అయింది, లేకపోతే రేపు జాబ్ వచ్చింది, ఈ దేవుడు ఎవరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరికి వస్తాయి. జాబ్ వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు పుడతారు, అన్నీ ఈ క్రమం అన్నమాట. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి వ్యత్యాసం ఉండాలి కదా. మనకి దేవుడు లేట్ చేశాడంటే అన్ని డీటెయిల్స్ మనకు ఎట్ ఏ టైం చెప్పాడు. అంటే ఆ ఇంటర్వ్యూ కాల్లో లాగా ఎట్ ఏ టైం యు ఆర్ సెలెక్టెడ్, ఈ కంపెనీలో రేపు ఎంత ప్యాకేజ్ వచ్చేస్తుంది అని దేవుడు వెంటనే చెప్పేశాడు. మనకి దేవుడు ఒక పాయింట్ ఇచ్చి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, ఈ బిడ్డ నిజంగా నాలో ఉంటాడా. కొందరు ఏంటంటే అక్కడ దాకా వచ్చి ప్రేయర్ చేస్తారు, అది అవ్వకపోతే దేవుడికి ఇది ఇష్టం లేదనుకుంటా. నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు. కాకపోతే నువ్వు అడిగేది దేవుని చిత్తంలో అడగాలి. దేవుని చిత్తంలో అడగకపోయినా ఒకసారి దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే నీ సంతోషం కోసం, దేవుడు అది అనుగ్రహిస్తాడు. ఇంకోటి, దేవుడి మాట వినాలి. ఎట్లా వినాలంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4 నుంచి 7 చదువుకున్నామంటే, నేల మీద
ఇస్తున్నావని తనతో ఒక స్వరం పలుక వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళును, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు చాలండి. అంటే హిజ్ వాయిస్ అంటే మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నామా, లేకపోతే లోకంలో ఉన్న వారి మాట వింటున్నామా? అదే దేవుడు మనకు చెయ్యట్లేదు అనుకున్నప్పుడు మనకి పక్కనే నుంచుంటారు. మన క్రైస్తవ బిడ్డలు అయితే మనకు మంచి ఫెలోషిప్ దొరుకుతుంది పక్కన. ఇంకా క్రైస్తవ బిడ్డల్లో కూడా ఫెలోషిప్ కోసం రాకుండా జస్ట్ చర్చికి వచ్చి ఆనకు అట్లా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఎండు ప్రేయర్ దాకా కూడా ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వాక్యం మనమే. అంటే మనం దేవుణ్ణి వాక్యాన్ని లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నది మనం గ్రహించగలుగుతున్నామా? కొత్త నిబంధనలో దేవుడు యేసుప్రభు వారితో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మాట్లాడతాడు. ఇంకోటి ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం అపోస్తలుడైన పౌలు కోసం దేవుడు నన్ను నీ దేవుడైన నన్ను నువ్వు హింసిస్తున్నావని మాట్లాడతాడు. అట్లానే ఈ కాలంలో కూడా దేవుడు అట్లా మాట్లాడే టైం ఉందా మనకి? అంటే ఈ కాలంలో మనం విశ్వసిస్తున్నాం ఆ దేవుడు నిజంగానే మనతో ఇట్లా స్వరం ఆకాశం నుంచి మనకు వినపడి మాట్లాడుతున్నాడని. దేవుడు వెళ్తా ఈ లోకంలో పరిశుద్ధాత్మను వదిలేసిపోయాడు. ఎందుకంటే సెకండ్ కమింగ్ కోసం ఈ సిద్ధపరచడానికి ఈ భూమిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను వదిలేసి వెళ్ళాడు. ఆ పరిశుద్ధాత్మ అంటే మనం ఆదికాండం ఫస్ట్లో చదువుకుంటాం కదా, దేవుడు వాక్యమై ఉండేది. ఆ వాక్యమే మనకి కళ్ళెదుట మనకు కనిపిస్తుంది. ఈ రోజుల్లో వాక్యాన్ని చదువుకోవడం కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కానీ సింపుల్, అసలు చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఏమైనా రాకపోతే గూగుల్ లేదా యూట్యూబ్ లేకపోతే చాట్ జీపీటీ ఇంకా చాలా ఉన్నాయి, డీప్సీ కానీ చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత మాట్లాడేవాడు. లేకపోతే ఈ రోజుల్లో ఏమవుతుందంటే మన సంఘంలో ఉన్న ఫెలోషిప్స్ కానీ మనకి ఉన్న పాదిరి గారులు కానీ మనతో వాక్య రూపాన మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లేకపోతే మన సహవాసులు కానీ వాళ్ళు దేవుళ్ళు ఉంటేనే, అంతేగాని దేవుళ్ళు లేకుండా మనకి ఏది పెడితే సలహా ఇచ్చినా మనం దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సాతాను కూడా వాళ్ళని ప్రేరేపించి మనల్ని తప్పుదోవలో నడిపించడానికి తప్పుడు బోధన మనకి వినిపిస్తూ ఉంటుంది. అది ఎవరి ద్వారా అంటే సహవాసుల ద్వారా, అది కూడా దేవుల్లో లేని సహవాసుల ద్వారా. ఇంకా విజన్స్ అండ్ డ్రీమ్స్, దర్శనాల రూపంగా దేవుడు మనతో మాట్లాడేవాడే ఉన్నాడు. ఇదంతా పాత నిబంధనలో చాలా ఉంటాయి ట్రెడిషన్స్. దేవుడు ప్రజల్ని ఎలా నడిపించాలో కొన్ని ట్రెడిషన్స్ వాళ్ళకి నియమ నిబంధనలు పెట్టి ఉన్నాడు. అట్లానే ఈ విజన్స్ అండ్ డ్రీమ్స్ కానీ వాయిస్ కానీ వర్డ్ కానీ లేకపోతే మనం హోలీ స్పిరిట్ కానీ ఇంకా మనకి ఏ మార్గం అయితే చెడు మార్గం ఉందో దాని అంతటిని దేవుడు మన నుంచి తీసివేసేవాడై ఉన్నాడు. కొత్త నిబంధనలో మనకి పాత నిబంధనలో దేవుని మనిషి వెతికే రూపంగా పాత నిబంధన మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుని అంటే తెలియదు, ఆదాముకి తెలుసు, కానీ తర్వాత 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని బాధల నుంచి తొలగిస్తాడు అనే విశ్వాసంతో ఉన్నారు. కానీ అసలు దేవుడు నిజంగా ఉన్నాడా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి రక్షణ కావాలి, అంటే వాళ్ళు ఆ బానిసత్వం నుంచి తొలగిపోవాలి. వాళ్ళు అనుకున్నదే కాదు. దేవుడు ఏంటంటే ఇశ్రాయేలు మీద ప్రేమ ఎక్కువ కలిగి ఉన్నాడు. దానికి వాళ్ళకి ఈ ట్రెడిషన్స్ని వాళ్ళకి మనం ఏమైనా పాపం చేస్తే యాజకుడి దగ్గరకు వచ్చి మన పాపం చెప్పినప్పుడు మనం దాంతోపాటు ఒక గొర్రె పిల్ల కానీ ఏదో ఒక పస్కా బలి దేవునికి అర్పించినప్పుడు, ఆ బలి అర్పించినప్పుడు దేవుడు మన పాపాన్ని తొలగ వేసే దానిలాగా ఉంటుంది పాత నిబంధన. కొత్త నిబంధన అంటే
దేవుడే మన చేతులు పట్టుకునేలాగా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఇదే తేడా. పాత నిబంధనలు ఏంటంటే దేవుడు మనం వెతికేవాడిగా ఉన్నాం. కొత్త నిబంధనలో దేవుడు మనల్ని వెతికేవాడిగా ఉన్నాడు. అండ్ ఆ మార్గం ఏంటంటే దేవుని మార్గం. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అన్న దేవుడికి స్తోత్రాలు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. నేను చెప్పిన వాక్యంలో మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక 2-3-4 పాయింట్స్ ఉంటాయి. అది హానెస్టీ అంటే యథార్థత, సెల్ఫ్ కంట్రోల్ అండ్ స్పిరిచువల్ బ్యూటీ, పరిశుద్ధ అలంకారము. ఇవి మనం గ్రహించుకొని మన జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే దేవుడు ఆ దీవెనలో మనం పొందుకుంటాము. దీనికి మనం రిఫరెన్స్గా దేవుని నేను తీసుకున్న టాపిక్కే దేవుని కోరిక మన ఎడల ఎలా ఉంది, లేకపోతే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. వీళ్ళందరూ యోసేపుని చూసుకుంటే యోసేపు వ్యభిచారం నుంచి పారిపోయి దేవుణ్ణి సంతోషపెట్టాడు. మోషే కూడా అంతే. మోషే రాజు అవ్వాల్సిన వాడు, కానీ ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఎన్నుకొని దేవుని సంతోషపెట్టాడు మోషే. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అంతే. నమస్కారం చేయమన్నప్పుడు దేవునికి నమస్కారం ఆ రాజుకి నమస్కారం చేయకుండా అక్కడ నుంచి మేము చేయమని తెగించిన వారు. యోబు కూడా అంతే. జీవితం పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది, లోకం నుంచి వేరే పక్కన మూలన పడి ఉన్నవాడు. కానీ వీళ్ళందరూ దేవుని సంతోషపెట్టేవారు. మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ గొప్ప గొప్ప ప్రవక్తలు కదా, వీళ్ళు చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి స్పూన్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేస్తారు. సరే, యేసు ప్రభు గారి దగ్గరికి వద్దామంటే మనం లూకా సువార్త 4వ అధ్యాయం 1-13. చాలా మారిన సిస్టర్ అంటే నార్మల్గా మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ప్రతి విషయం నుంచి తప్పిస్తాడు అనుకున్నప్పుడు యేసు ప్రభు వారికే ఈ సిచ్యువేషన్ వచ్చింది. అంటే యేసు ప్రభు వారు 100% గాడ్, 100% హ్యూమన్ కాబట్టి 40 దినాలు ఉపవాసం వచ్చినాక సాతాను అతను ఎట్లా శోధిస్తుందో మనం ఇక్కడ చూసినట్లయితే, మనుషులు రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడని అక్కడ రాసి ఉంటుంది. యేసు ప్రభువులో మనం యథార్థతను ఇక్కడ తండ్రి ఎడల చూపించిన యథార్థతను మనం చూసుకోగలుగుతున్నాము. అండ్ దాన్ని నెక్స్ట్ చదవండి అమ్మా. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు వారిని లోకంలోనికి తీసుకెళ్ళి ఇదంతా నీకు ఇస్తాను రాజ్యం, నువ్వు నా కాళ్ళు మొక్కుతాయి. అక్కడ దేవుడు మనిషిగా ఉన్నాడు. దేవుడు నిజంగా దేవుడుగా అక్కడ లేడు. ఎందుకంటే అక్కడ ఏం చెప్తాడంటే ఫస్ట్ మాటలో దేవుని వాక్యం అని చెప్తాడు. అది దేవుడే ఉన్నాడు కాబట్టి తనలో ఉన్న స్పిరిట్, యేసు ప్రభులో ఉన్న స్పిరిట్ ఇంకా మాట్లాడలేదు. తర్వాత రెండో దాంట్లో ఉన్నది, నువ్వు నాకు మొక్కి ఈ రాజ్యం మొత్తం రాజ్యమహిమ మొత్తం నీకు ఇస్తానని చెప్తా ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. అంటే క్లియర్ కట్గా యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు ఏమని, నీ తండ్రినే నువ్వు ఆరాధించుకోవాలని. ఇక్కడ తండ్రి అంటే మనకి ఆది కాండంలో తీసుకున్నట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దాంట్లోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చూసుకోగలుగుతున్నాం. అట్లానే మూడోది చూసుకున్నాం అంటే దాని కంటిన్యూషన్ జరిగినట్లయితే
యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దొంకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. మన వాక్యం చదువుతున్నప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ ఇట్లా మాట్లాడతాం, నీ రాజ్యం లోకమంతటా విస్తరించాలి. ఈ చదివినప్పుడు నాకు ఆ పదవి గుర్తొచ్చింది. ఈ రాజ్యము లోకమంతా విస్తరించాలంటే ముందు నువ్వు మారాలి. దేవుని రాజ్యం అంటే జనాలతో నిండిన రాజ్యం కాదు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఈజీగా మనకు దొరికేది కాదు. అది భారంతో కలిగి దేవుని యందు మన విశ్వాసం ఉంచి విధేయతను చూపించినట్లయితేనే దేవుని సన్నిధిలో మనం చేరగలుగుతాం. ఏం చెప్తుందంటే ఇక్కడ సాతాను దూకమని చెప్తుంది. ఎక్కడ దూకమని చెప్తుంది? దేవ శిఖరం మీద ఉంది. అలానే మనకు కూడా ఒకసారి చెప్తా ఉండే సాతాను, ఏం కాదు ఒక్క పని చేసేసి నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్తే దేవుడు నిన్ను, ఎందుకంటే సాతానికి మనకన్నా వాక్యం ఎక్కువ తెలుసు. మనతో మాట్లాడే సాతాను ఎట్లా ఉండదంటే వాక్యంతోనే మాట్లాడతాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలిసిన వాక్యాలు ఎక్కువ. మనం లోకంలో పడిపోయి ఉన్నా కానీ మళ్ళీ ఏం కాదు దేవుడు మళ్ళీ రిటర్న్ నీకు తీసుకొస్తాడు, నీ పరిశుద్ధాత్మ నీలో ఉంచుతాడు. లేకపోతే రక్షణ తీసుకున్న వాళ్ళు కూడా పాపం చేస్తారండి. అప్పుడు వాళ్ళలో నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒక్కసారి వచ్చిన పరిశుద్ధాత్ముడు నీలో నుంచి అసలు వెళ్ళాడు. ఎప్పుడు దాకా వెళ్ళాడంటే చనిపోయేదాకా వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు మన కోసం తృష్ణ కలిగి ఉన్నాడు. మనం దేవుని ఎడల తృష్ణ కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షిస్తానికి అక్కడే ఉంటాడు. అంటే ఇది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి నేను చెప్పట్లేదు, బాప్తిసం తీసుకున్న కూడా పాపాల్లో ఉన్న వారికి నేను చెప్తున్నాను. దేవుడు ఈ మాటలు మన యేసుక్రీస్తులో కూడా ఈ మాటలు మనం గమనించుకున్నట్లయితే దేవుడే మనుషుడిగా ఉన్నప్పుడు పాపానికి లోనవ్వకుండా తప్పించుకొని సాతానికి ఎదురుగా సమాధానం చెప్పి నిలబడిన వాడై ఉన్నాడు. మనం కూడా మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనం లోకంలో ఉన్నామా లేకపోతే దేవుని నీడలో ఉన్నామా, అంటే దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా అని గ్రహించుకొని జీవించవలసిన కోరుచుంటూ చిన్ని వాక్యాన్ని దీవించుకొని అడుగు పెడుతున్నాను.